హాయ్ గైస్, దిస్ మై ఫస్ట్ వీడియో. ఇంగ్లీష్ ఏంట్రా? ఇంగ్లీష్ వస్తుంది అనుకోకండి, జస్ట్ ఓకే ట్రై చేసిన. వీడియో వేద్దాం అనుకున్నా కానీ చాలా డిస్టర్బ్ చేస్తారు వీళ్ళు. ఏదో ట్రై చేసినట్లనే ఫస్ట్ టైం చేస్తున్నా కానీ మస్తు డిస్టర్బ్ చేసిర్రు. అయినా నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఏంటంటే దీని మొహంకి రీల్ చేసుడు ఏందో ఇది ఒక్క లైక్ గిట్రా అని. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? చలో స్టార్ట్ చేద్దాం. ఇంకా మొహం పగిలిపోద్ది. మా అమ్మమ్మ చేయమని అడిగినాను. మా అమ్మమ్మ చేయలేదు, ఎందుకంటే నాకే సరిగ్గా రాదు. మా అమ్మ ఎందుకంటే నాకే సరిగ్గా రాదు. మా అమ్మమ్మ ఏం చేస్తారు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇప్పుడే వీడియో అయిపోయింది. ఎట్లా వచ్చిందా ఏమో, బయట నుంచి లోపలికి వచ్చినాము. ఇప్పుడే చాలా కష్టపడి చేసి వచ్చినాం. ఏమో చూడాలి, ట్రై చేస్తా ఒకసారి. నవీన రాగముంది, ప్రవాహ వేగముంది, అనంత గీతముంది, అసాధ్య రీతి ఉంది. చేరవమ్మ, చరిత్ర మార్చుకోమ్మ, శృతించి కొత్త పాట దిద్దుకోమ్మ. ఖరీదు కాదులేమ్మ కోకిలమ్మ, బడాయి చాలించు మా సుశీల జానకమ్మ. స్వరాలు నీలో లేవమ్మ కోకిలమ్మ, బడాయి చాలించు మా సుశీల జానకమ్మ. స్వరాలు నీలో లేవమ్మ. చల్లంగి చిత్రగాన సుమించు చిత్రవీణ. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చెయ్యాలి. నిజంగానే నా ఇన్నర్ ఫీలింగ్. నవ్వద్దు. మా ఇంటి పక్కలలో పసుబొట్టు పిలిచి మా మమ్మీ సార్తో పోతున్నాను నేను. వాళ్ళు విలువందే నేను పోతున్నా. అది పులిహోర పెడతారు కదా, అట్లని తిందామని వద్దున నేను మా మమ్మీ ముగ్గురం వెళ్తున్నాం. లోపలికి వెళ్ళినాక అమ్మవారిని మంచి రెడీ చేసిర్రు. హారతి ఇచ్చినాం, కాసేపు కూర్చొని నాకు హారతి ఇప్పించారు. నాకు రాలేదు కానీ అట్లనే దింపిన. ఆంటీ కాళ్ళకు పసుపు రుద్ది మళ్ళీ కొంచెం ప్రసాదం ఇచ్చింది. ఏమంటారు, అది పులిహోర కాదు, జస్ట్ పాయసం అంతే. వీడు మా వదిన కొడుకు. నేనే అంటే నాకంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఎందుకు వచ్చినా అని అడిగితే పసుపు పెట్టుకోనికేనంట కాళ్ళకి. గంధం గిట్ట ఉయ్యాలని అనిపించింది ఇక నాకు చూస్తే. వీడు ఓవర్ యాక్షన్. ఇద్దరం పులిహోర ఇస్తానని అనుకొని వచ్చినాం, కానీ ఇద్దరికి వేయలేరు. ఇద్దరు మొక్కలు చూసుకొని మళ్ళీ ఇంటికి పోయినాం. వేస్ట్. ఇంత రెడీ వచ్చి పులిహోర డిసప్పాయింట్ చేసి మమ్మల్ని. ఈ మినిట్ నా బ్యాచ్ సేమ్ పులిహోర బ్యాచ్ అయిపోయింది. పసుబొట్టు ఇచ్చిర్రు, మళ్ళీ ఇంకో పసుబొట్టు దగ్గరికి పోవాలి. మై వదిన కూతురు వీళ్ళు నేను సేమ్ బ్యాచ్ అనమాట. వాళ్ళు పులిహోర కోసం వచ్చి నేను పులిహోర కోసం వచ్చిన. వాళ్ళు పసుబొట్టు ఇచ్చింది ఎట్లా చూసుకుంటారు, జస్ట్ బ్లౌజ్ పీసులు పెట్టిందా ఆంటీ 50 సార్లు చూస్తున్నారు. నీ ఏ కలర్ బ్లౌజ్ పీస్ వచ్చిందా? మా నాన్నగారు రోజు ఇవే తిండి అవునా నాని? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నా లెక్క పూజకోలే పద్ధతి ఉండాలి. మా అక్క మా చెల్లె చూడు, నన్ను చూసి నేర్చుకోనరా. అవి చూడు ఎట్లున్నారు ఇంటి దగ్గర. మనం ఎంత పులిహోర తిన్నా ఏం తిన్నా మనం గప్చుప్ బ్యాచ్ అనమాట. మా తమ్మునికి బతిమలాడుతున్నా, లడ్డు గప్చుప్ తిందామని. అది చూడు మంచిగా ఫోన్ ఎత్తుకుంటా, ఫ్రీ ఫైర్ ఆడుకుంటా ఖుషీలా కూర్చుండు. నేను వచ్చి డిస్టర్బ్ చేశాడు. రాననే చెప్తున్నాను. ఇక అమ్మతో ఒక స్నాప్ తీసుకున్నా. బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.